హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిన కథ. నా పేరు తరుణ్. మాది పశ్చిమ గోదావరి దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్. మాది చాలా చిన్న కుటుంబం. మా అమ్మ పేరు శైలజ. తన వయసు 33 సంవత్సరాలు. చూడటానికి మాత్రం పవిత్ర లోకేష్లా చాలా పవిత్రంగా అయితే ఉంటుంది. ఎప్పుడు చూసినా తాను చీరలే కడుతూ ఉండేది. ఇంకా మా నాన్నగారి పేరు పరమేశ్వరరావు. ఆయన వయసు 45 సంవత్సరాలు. మా నాన్నకి ఊర్లో పెద్ద పచారీ కొట్టు అయితే ఉంది. పైగా మా ఇల్లు కూడా ఎలాగో సొంత ఇల్లే అవ్వటంతో, అందులోనూ నేను ఒక్కగానొక్క కొడుకుని కావటంతో వారికి పెద్దగా సమస్యలు కూడా ఏమీ లేకుండా తాఫీగా కాలం అలా గడిచిపోతూ ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా నాన్నగారు దూరపు బంధువుల అబ్బాయి అంటూ ఒక అబ్బాయిని మా ఇంటికి అయితే తీసుకుని వచ్చాడు. ఆ అబ్బాయిని మా ఇంటి పక్క గదిలో ఉంటూ చదువుకునేలా అన్ని ఏర్పాట్లను కూడా చేశాడు. ఇంకా తన పేరు వచ్చేసి సంతోష్. తన వయసు ఇంచుమించుగా ఒక 23 సంవత్సరాల వరకు ఉంటుంది. మా ఊర్లో ఉన్న కాలేజీలోనే మొదటి సంవత్సరంలో అయితే తాను చేరాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు అని మా అమ్మ నాన్న కూడా తనని చాలా బాగా అయితే చూసుకునేవారు. నాకు కూడా చదువులో ఎలాంటి సందేహం వచ్చినా కూడా చక్కగా నాకు అర్థం అయ్యేలా అయితే చెబుతూ ఉండేవాడు. దానితో నాకు కూడా మంచి మార్కులు రావటంతో మా అమ్మ ఆ విషయాన్ని మా నాన్నతో అయితే చెప్పుకొచ్చింది. దానికి మా నాన్నగారు కూడా ఎంతగానో సంతోషించి సంతోషిని పిలిచి, ఇక నుంచి నువ్వు కూడా మా ఇంట్లో వాడివే అయ్యా అని తనతో అనడంతో మా అందరికీ కూడా చాలా ఆనందంగా అయితే అనిపించింది. అలా చాలా సంతోషంగా అయితే కాలం అనేది గడుస్తూ ఉంది. సంతోష్ అన్నయ్య నిజంగానే మా ఇంట్లో మనిషిలా మా అందరితోనూ కలిసిపోయాడు. రోజు మా అమ్మతో నాతో సాయంత్రం పూట కాలక్షేపానికి మాట్లాడుతూ నాకు చదువును చెబుతూ ఉండేవాడు. మా ఇల్లు ఒకటే పెద్ద గది. అక్కడే వంట, అక్కడే టీవీ చూడటం, అక్కడే పడుకోవటం. కాబట్టి అమ్మ వంట చేస్తూ టీవీ చూస్తూ ఉంటే సంతు అన్నయ్య నేను అక్కడే చదువుకునేవాళ్ళం. ఒక్కోసారి ఏదైనా సీరియల్లో మంచి సీను కానీ వస్తే మా చదువును ఆపేసి మరి అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం. అలా రాత్రి భోజనం అయ్యాక సంతోషన్న తన రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంకా రాత్రికి ఎప్పటికో నాన్న అయితే కొట్టును కట్టేసి ఇంటికి వచ్చేవాడు. అలా తాను వచ్చాక అమ్మ అన్నం వడ్డించి తాను కూడా కాస్త తినేసి అయితే పడుకుని పోయేది. అలా కళ్ళు మూసి తెరిచే లోపల రోజులు ఇట్టే గడిచిపోసాగాయి. సంతోషన్న మాతో బాగా కలిసిపోవటం వలన అమ్మ కూడా తనని సంతు అని ప్రేమగా అయితే పిలిచేది. సంతు అన్న కూడా అమ్మతో చనువుగా మాట్లాడటం అయితే మొదలుపెట్టాడు. కొన్నిసార్లు వాళ్ళు ఏవో జోకులను వేసుకుని నవ్వుకుంటూ ఉండేవారు. అవి ఏంటి అని నేను అడిగితే అమ్మ నాతో అవి నీకు అర్థం కాదులే, అవి పెద్దవాళ్ళ మాటలు అని చెప్పి ఆ సందర్భాన్ని అయితే నెమ్మదిగా దాటవేసేది. దాంతో నేను నిజంగానే నాకు పెద్దవాళ్ళ మాటలు అర్థం కావులే అనుకుని ఊరుకుంటూ ఉండిపోయేవాడిని. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే మా అమ్మ టీవీ చూస్తూ వంట అయితే వండుతుంది. ఈలోగా పక్కనే ఉండి మేము చదువుకుంటున్నాం. అంతలో టీవీలో ఎవరో ఒక క్యారెక్టర్ చాలా అందంగా అయితే
రెడీ అయ్యి వచ్చింది. దాంతో సంతు అన్నయ్య టీవీని అలాగే చూస్తూ ఉండిపోవటంతో అది గమనించిన మా అమ్మ తనతో, ఏంటి సంతు, కళ్ళు ఆర్పకుండా టీవీని అలానే చూస్తున్నావు, తను నీకు అంత బాగా నచ్చిందా అని అడిగింది. దానికి వెంటనే సంతు అన్నయ్య, అలా ఏం లేదు ఆంటీ అని బదులిచ్చాడు. అప్పుడు అమ్మ, చెప్పకు బాబు, నాకు అన్నీ తెలుసులే అని తనని ఆట పట్టించింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆవిడ సీరియల్లో కనిపించిన అమ్మ సంతుతో, నీ పెళ్ళాం వచ్చింది సంతు అని సరదాగా ఆట పట్టిస్తూ ఉండేది. అమ్మతో పాటుగా నేను కూడా అలాగే అనేవాడిని. కానీ సంతు అన్నయ్య మాత్రం చాలా మంచివాడు కావటంతో మమ్మల్ని ఎప్పుడూ కూడా పల్లెత్తి మాట ఏమీ అనేవాడే కాదు. అంతేకాకుండా సంతు అన్న అమ్మతో వాళ్ళ కాలేజీ విషయాలు కూడా చెబుతూ ఉండేవాడు. అప్పుడు కూడా అమ్మాయిల ప్రస్తావన కానీ వాళ్ళ మేడంల ప్రస్తావన కానీ వచ్చినా కూడా అమ్మ సంతు అన్నని ఒక రకమైన గేలి అయితే చేస్తూ ఉండేది. దానికి సంతు అన్న సిగ్గుపడుతూ, అయ్యో ఆంటీ, అలా కాదండి అని అంటూ ఉండేవాడు. దాంతో మాకు మాత్రం చాలా సరదాగా అయితే అనిపిస్తూ ఉండేది. అయితే తనని అలా అనడం ద్వారా నాకైతే ఒక విషయం పూర్తిగా అర్థమవుతూ ఉండేది. అది ఏంటి అంటే, అమ్మాయిల గురించి సంతు దగ్గర నవ్వుతే అది తనని ఆట పట్టించినట్టుగా అని నేను అనుకునేవాడిని. అలా ఒక రోజున మేం సాయంకాలం వేళ చదువుకునే సమయంలో అమ్మ టీవీ మారుస్తూ ఉంటే ఏదో ఒక సాంగ్ అయితే వచ్చింది. అది కొంచెం చూడటానికి అంత మంచిగా అయితే లేదు. కానీ సంతు అన్నయ్య మాత్రం దానిని అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉండటంతో అమ్మ ఒక్కసారిగా ఒక నవ్వును అయితే నవ్వి, ఏంటి సంతు, అంతలా చూస్తున్నావు, అంతగా నచ్చిందా నీకు ఆ పాట అని యథావిధిగా తనని గేలి చేస్తూ నవ్వటం అయితే మొదలుపెట్టింది. దాంతో నేను కూడా సంతు అన్న వంకే చూస్తూ అదే పనిగా నవ్వుతూ ఉన్నా. తాను అమ్మ వంక చూసి సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు. అప్పుడు అమ్మ ఉన్నట్టుండి ఒక్కసారిగా నాతో, తరుణ్, నువ్వు కాసేపు అలా బయటకు వెళ్ళి ఆడుకోమని అయితే నాకు చెప్పింది. అప్పుడు వెంటనే సంతు అన్నయ్య, అయ్యో ఏం వద్దులే ఆంటీ, ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పడంతో ఆ మాటలను విన్న మా అమ్మ, ఏం పర్లేదులే సంతు, కాసేపేగా, వెళ్ళి బయట ఆడుకుంటాడులే అని అనడంతో ఆ మాటలను విన్న నేను వెంటనే అక్కడ నుంచి బుద్ధిమంతుడిలా పైకి లేచి బయటకు అయితే వెళ్ళిపోయాను. అప్పుడు నాకు అర్థమయ్యింది, అమ్మ సంతు అన్నని బాగా ఆట పట్టించి ఉంటుందిలే ఈ పాటికి అని. నేను ఇంకా చిన్నవాడినే కాబట్టి బయటికి వెళ్ళిపోమని ఉంటుందిలే అని నా మనసులో నేనే అనుకోసాగాను. అలా నేను బయటికి వచ్చేసిన తరువాత అలా కూర్చుని ఆడుకుంటూ ఉండగా కొంచెం సేపటి తరువాత ఉన్నట్టుండి లోపల నుంచి తన్మయత్వంతో కూడిన అమ్మ చేస్తున్న ప్రణయ ఆర్తనాదాలు అయితే బయటికి నాకు వినబడుతూ ఉన్నాయి. దాంతో కంగారు పడిపోయిన నేను అసలు లోపల ఏమి జరుగుతుందా అని పక్కనే ఉన్న కిటికీలోంచి తొంగి చూడగా అక్కడ మా అమ్మ సంతు అన్నయ్య ఇద్దరూ కూడా ఇష్టానుసారంగా ఆ పనిలో పూర్తిగా మునిగి తేలుతున్నారు. దాంతో మా అమ్మ కూడా సంతు అన్నయ్య చేస్తున్న ఆ రాచకార్యాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంది.
ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.